ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషున్నారు కాదు? ఈరోజు కూడా యేసయ్య మాట వెంట సిద్ధపడుతున్నారు కాదు? పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ముచ్చటించడానికి ఆయన ఆయత్తపడుతూ ఉన్నాడు. నీ గుండె లోతులను బాధ, దుఃఖము, నీ గుండె లోతున్నటువంటి ఓటమి గురించినటువంటి ఆ ఛాయలు దేవునికి తెలుసు. ఆయన ప్రత్యక్షంగా నీ యొద్దకు వచ్చి తన మాటను వినిపింపచేలా ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజు ఒక విశేషమైన రోజు. దేవుడు ఒక ప్రత్యేకమైన మాటను వినిపించబోతూ ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని మిస్ చేసుకోవద్దు. దయచేసి అందరూ కూడా ఈ వాక్యాన్ని సిద్ధపడండి. మీ హృదయాలు తెప్పరిల చేసుకోండి. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు, నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. కనికర సంపన్నుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా మధ్యలో సంచరించండి. వాక్యముతో మీరు ముచ్చటించండి. వాక్యముతో మీరు ముచ్చటించి నడిపించండి తండ్రి. మీ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలో జీవం ఉన్నది తండ్రి. మీ మాటలో ప్రభావం ఉన్నది, ఆదరణ ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, క్షేమం ఉన్నది తండ్రి. మీ సన్నిధి మాకు తోడిచ్చి నడిపించండి. అద్భుతం జరిగించండి ప్రభువా. ఆశ్చర్యకరం జరిగించండి యేసయ్యా. శక్తితో నింపండి యేసయ్యా. మీ బలముతో నింపండి యేసయ్యా. మీరు అద్భుతం చేసి నడిపించమని, సహాయం చేయమని, కృప చేత నింపమని, మీ దయ చేత నింపమని, మీ వాక్యము తండ్రి సియోను నుంచి మీరు బయలుదేరజేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బోయాజ్ ఇక్కడ రూతుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండడానికి వచ్చావు, ఆయన నీకు చేసిందని ప్రతిఫలం ఇచ్చునని ఆఖరి మాట అంటాడు. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంపూర్ణ బహుమానం. చాలామంది జీవితాల్లో బహుమానం ఉంది, ఆశీర్వాదం ఉంది, సంపూర్ణ ఆశీర్వాదం లేదు. పిల్లలు ఉన్నారు, మాట వినరు. భర్త ఉన్నాడు, సరిగ్గా చూసుకోడు కదా. ఉద్యోగం ఉంది, కానీ ఎప్పుడు పోరాటమే. వ్యాపారం ఉంది, ఎప్పుడూ పోటీతత్వమే. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా ఉంది కానీ సంతోషం లేదు, ఉంది కానీ సంపూర్ణత లేదు, ఉంది కానీ దానిలో నిజమైనటువంటి ఆనందం లేదు. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు మనకు సంపూర్ణతలకు ఎలా వెళ్ళాలనే విషయాన్ని నేర్పించబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగంలో ఎలా నువ్వు సంపూర్ణమైన ఆశీర్వాదం పొందాలి, ఎక్కడుంటే నీకు సంపూర్ణ ఆశీర్వాదం వస్తుంది, ఎవరితో ఉంటే వస్తుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం మనం చూడబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట బోయాజ్ రూతుతో చెప్పాడు. ఆమె నిజంగానే సంపూర్ణ ఆశీర్వాదం పొందింది. తాను పనిచేసే చోట సంపూర్ణ ఆశీర్వాదం పొందింది. ఎలా మనం పనిచేసే చోట సంపూర్ణ ఆశీర్వాదం పొందాలి, ఈరోజు మీకు ప్రత్యేక విషయం చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. చూద్దాం. ఇక్కడ రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటాం. మోయాబీయులైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను, వాని వెనుక పరిగె ఏరుకుందునని నయోమితో చెప్పగా. ఇక్కడ చెబుతుంది, ఒక క్వాలిటీ చెబుతుంది. ఎవరి కటాక్షం పొందగలను అంటే, ఏ పొలములో కటాక్షం ఉంటుందో, ఫేవర్ ఉంటుందో, దయ ఉంటుందో, కనికరం ఉంటుందో అక్కడ నేను చేరుకుంటాను. ఇవన్నీ ఎవరి క్వాలిటీస్ అంటే దేవుని క్వాలిటీస్. దేవుని బిడ్డ దయ, కనికరం, ప్రేమ, ఆప్యాయత ఉన్న చోట నేను ఉంటాను అని చెప్పేసి ఆమె చెబుతుంది. ఇవన్నీ దేవుని క్వాలిటీస్. అంటే ఏ వ్యక్తి దేవుని క్వాలిటీస్ కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి దైవీకమైనటువంటి ఆ యొక్క స్వభావంతో ఉంటాడో ఆ పొలంలో నేను వెళతాను అనింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదో ఒక పొలానికి వెళ్తలే అత్త, మనకు అన్నం కదా కావాలి, మనకి మరి గ్రాసం కదా కావాలి, ఎక్కడికొకడికి వెళ్తానులే, ఏదో పని చేస్తానులే, ఎవరి దగ్గర ఒక దగ్గర ఉంటానులే అని చెప్పేసి అనలేదు. తాను పనికి వెళ్ళే ముందు ఒక క్వాలిటీ చెప్తుంది. ఏంటంటే, ఎవరి కటాక్షం పొందగలనో అంటే ఎవరు కటాక్షం చూపిస్తారో, ఎవరు కనికరం చూపిస్తారో, ఎవరు ప్రేమిస్తారో, ఎవరు ఆప్యాయంగా పలకరిస్తారో, ఎవరు ఆప్యాయంగా నన్ను చేర్చుకుంటారో దైవిక ప్రేమతో, అక్కడ ఉంటానత్తా, నేను అక్కడ ఏరుకుంటానత్తా అని చెప్పింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం పెళ్లి చేసుకోవాలంటే అనుకుంటాం, వాడు తాగితే తాగిండ్లే, తాగనోళ్ళు ఎవరుండరు ఈ లోకంలో, తాగనే. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించేసి ఆ అమ్మాయితో ఉండి విడిపోయాడంట అంటే, ఈ రోజుల్లో మగ పిల్లలను చేసేయాలండి. లేకపోతే వాళ్ళ కుటుంబం సరిలేదంటే సరిగ్గా చర్చికే పోరంట. ఏమైంది, వాళ్ళు బాగపోతే మన అమ్మాయి పోతులే, మన అబ్బాయి పోతాడులే. ఈ విధంగా కాంప్రమైజ్ అయిపోయి, డబ్బు ఉంటే చాలు, లేకపోతే అధికారం ఉంటే చాలు, చేతిని డబ్బులు సంపాదిస్తే చాలు, లేకపోతే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చాలు, అందం ఉంటే చాలు,
అని చెప్పేసి చాలా అన్వాంటెడ్ క్వాలిటీస్ అన్నిటిని ముందుకు తెచ్చి పెడుతున్నారు. వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళ, సంఘానికి వెళ్ళేవాళ్ళ, పరిశుద్ధత కలిగినటువంటి వాళ్ళ, ఎటువంటిది వాళ్ళు అసలు దాని గురించి ఆలోచించడమే లేదు. అసలు డబ్బుంది లేని వాళ్ళు ఎట్టొకటి గెటాన్ అయిపోతారు. దేవుని బిడ్డ, డబ్బే మనకు సంతోషం ఇవ్వగలిగితే, డబ్బే మనకు ఆనందం ఇవ్వగలిగితే, డబ్బే మన జీవితంలో సమాధానం ఇవ్వగలిగితే, ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? ఎందుకు బ్రతకలేక కన్నీళ్లు కాచుకొని వాళ్ళ బ్రతుకుని ముగించుకుంటున్నారు? దేవుని బిడ్డ, డబ్బు అనేది ఒక చిన్న సోర్స్ మాత్రమే మనకు. సో మనకు సరైనటువంటి జ్ఞానం లేకపోతే ఆ డబ్బే మన నరకాన్ని నడిపిస్తుంది, ఆ డబ్బే మన పాతాలను తీసుకొని పోతుంది, ఆ డబ్బే మనం విచ్చలవిడిగా బ్రతికేటట్టుగా చేస్తుంది. ఈరోజు అనేక మంది యవ్వన బట్టి చచ్చిపోతున్నారు, కార్ యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్లు కదా. అనేక మంది తాగి డ్రైవింగ్ చేసుకుంటాం. మనకు తెలుసు అనేక మంది పొలిటీషియన్స్ బిడ్డలు కూడా తాగి కారులు నడుపుకుంటాం. చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం తక్కువ వాళ్ళకంటే ఉన్న డబ్బు ఎక్కువైపోయి తాగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఏం చేయాలో అర్థం కాక, ఎలా నడపాలో అర్థం కాక బ్రతుకులు నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే చెబుతున్న ఈ రోజున కోటీశ్వర్ల పిల్లలు, కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళ పిల్లలు ఎందుకు నాశనం అయిపోతున్నారు? డబ్బు తక్కువై కాదు, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక, దాన్ని వాళ్ళది ఏం కొనుక్కోలో తెలియక, దాన్ని ఎక్కడ స్పెండ్ చేయాలో తెలియక అనేక మంది బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం ఒక పెండ్లిని వెతుక్కునేటప్పుడు, లేకపోతే ఒక వరుణ్ణి వెతుక్కునేటప్పుడు, ఒక ఇంటితో సంగతి వెతుక్కునేటప్పుడు, ఫెలోషిప్ వెతుక్కునేటప్పుడు ఆలోచించాలి. వీళ్ళు ప్రార్థనా పరుల, దైవిక భయం కలిగినటువంటి వాళ్ళ, దేవుడు అంటే భయం కలిగినటువంటి వాళ్ళ కాదా? ఎప్పుడైతే ఆ క్వాలిటీ నుంచి మనం ఎదురు చూస్తామో, కటాక్షం కలిగినటువంటి వాళ్ళ, ప్రేమ కలిగిన వాళ్ళ, కనికరం కలిగినటువంటి వాళ్ళ, దైవికమైన క్వాలిటీస్ ఉన్నాయి ఇంట్లో. పేదోళ్ళైనా పర్లేదు, ఎందుకంటే దీనులు పెంట కుప్పలోనే దేవుడు లేవనెత్తాడు ఒక రోజుకి. వాళ్ళు పేదోళ్ళైనా సరే, వాళ్ళకి దైవికమైన క్వాలిటీస్ ఉంటే, దైవికమైనటువంటి నడవడి ఉంటే ఏదో ఒక రోజు దేవుడు లేవనెత్తుతాడు, ఏదో ఒక రోజు బ్రతికిస్తాడు దేవుడు. అందుకని దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం అటువంటి వాటిని ఎన్నుకుంటామో మన జీవితం సంపూర్ణ ఆశీర్వాదాలకు నడిపించబడుతుంది, సంపూర్ణ దీవెనలకు నడిపించబడుతుంది. ఈ ఒకటే మాట అంటది, నేను ఎవరి కటాక్షం పొందగలను? ప్రేమతో, ఆప్యాయతతో చేర్చుకునేటువంటి పదం ఏదైతే, ప్రేమతో అనురాగంతో చేర్చుకునే పొలం ఏదైతే ఉంటుందో, ఆ యజమానుడు ఎవరైతే ఉంటాడో ఆ పొలంలోకి నేను వెళతానత్తా అని చెబుతుంది. ఈరోజు నువ్వు కూడా అటువంటి క్వాలిటీస్ ఎత్తుక్కోవాలి ప్రియ దేవుని బిడ్డ. చాలామంది అంటారు, ఇదిగో నువ్వు పలానా పని చేయకపోతే మేము ఆఫీస్లో చేర్చుకోమంటే అది చేస్తాంలేండి. నాకు ఒక మంచి స్టోరీ తెలుసు. ఒకసారి నాన్సీ అనేటి అమ్మాయి ఎయిర్ హోస్టెస్గా జాబ్ కోసం వెళ్ళింది. అది ఆమెకు ఆఖరి ఛాన్స్, ఇక నెక్స్ట్ ఛాన్స్ లేదు, వయసు అయిపోయింది. ఇది ఫైనల్ ఛాన్స్ అనమాట. తన తమ్ముడికి ఏమో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి పడిపోయి ఉన్నాడు. తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయి వాళ్ళకి మరి మందులు మాకులు కావాలి. అక్క చెల్లెలు ఇద్దరు కూడా పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళకి వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ మొక్కడు సంపాదించాలి, వాళ్ళకి అందరికి లైఫ్ చూపించాలి. ఇది ఆఖరి ఛాన్స్. వెళ్ళింది, ఇంటర్వ్యూలో కూర్చుంది. ఇంటర్వ్యూ ఆఫీసర్స్ చెప్పారు, మేము ఫ్లైట్లో బ్రాందీ విస్కీ ఎంత పంపిస్తాం, ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఇవ్వాలి, ఎవరెవరైతే అక్కడ కూర్చొని అడుగుతారు ఏది అడిగితే అది ఇవ్వాలి, మీరు నువ్వు చేయగలవా అంటే ఆమె వెంటనే సడన్ లేచి నిలబడింది. ఐఎమ్ సారీ సార్, ఈ పని నేను చేయలేను, ఇదిగో నీకు జీతం ఇస్తాం, నీకు అందరికంటే 10,000 ఎక్కువ ఇష్టం, $10,000 ఎక్కువ ఇస్తాం అని అంటే, నో సార్, డబ్బు కోసం ఒక మనిషి శరీరాన్ని నేను పాడు చేయలేను. నా చేతులు ఆ అనవసరమైన వాటిని పట్టుకొని ఇతరులకు నేను పాడు చేసి వాళ్ళ దేహాన్ని పాడు చేయలేను. మేము బ్రతకడం కోసం ఇంకొకరిని పాడు చేయలేను. నాకు వద్దు సార్ ఈ జాబ్. అలాగే లేచి వెళ్ళిపోతాం. ఇంటర్వ్యూ ఆఫీసర్ వెంకలను కేకలేస్తున్నాడు, ఎలా బ్రతుకుతావు నువ్వు అసలు? నీ కుటుంబ పరిస్థితి అంతా చూస్తున్నాను, ఇక్కడ చూశాను, అందరు జబ్బులతో, డిజేబుల్స్తో, మరి పెళ్ళిళ్ళు కాకుండా అలా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎట్లా బ్రతుకుతాను అని అంటే ఆమె చెప్పింది ఒకటే మాట, నా దేవుడు మొన్న పోషించాడు, నిన్న పోషించాడు, ఇవాళ పోషిస్తున్నాడు, రేపు పోషిస్తాడు, మా చివరి వరకు పోషిస్తాడు. మా కుటుంబం ఇతరుల కుటుంబాలు నాశనం చేసేదిగా ఉండకూడదు, మేము బాగుపడటం కోసం ఇతరులు కూల్చేవాళ్ళకి మేము ఉండకూడదు, నాకు అవసరం లేదు, వెళ్ళిపోతాం. దేవుడే బ్రతికిస్తాడు. పుట్టించిన దేవుడు తెలియదా ఎలా పోషించాలో, ఎలా బ్రతికించాలి? దేవుడు తెలియదా? తెలుసు ఆయనకి, ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు అని చెప్పేసి సరమని వెళ్ళిపోయిందంట. గుండెల్లో అనేకమైనటువంటి స్ట్రగుల్స్, మైండ్లో అనేకమైన ఆలోచనలు, ఎలా బ్రతకాలి? తల్లిదండ్రులు చాలా ఆశ పెట్టుకుని ఉన్నారు, అక్క చెల్లెలు చాలా ఆశ పెట్టుకుని ఉన్నారు, బా చెల్లికి జాబ్ వస్తుంది, మేము ఒక కుటుంబం దారైపోతామని. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నేను పోయి ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఏమని చెప్పాలి నేను అని చెప్పేసి చాలా కృంగుదలతో బయటికి వెళ్తా ఉంది. సరిగ్గా గేటు దగ్గరికి వెళ్ళి వెళ్ళబోయే ముందున అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంది, మిస్ నాన్సీ కమ్ బ్యాక్, మిస్ నాన్సీ కమ్ బ్యాక్. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, నీళ్ళలాంటి
కమిటెడ్ కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి కవనెంట్ కలిగినటువంటి వాళ్ళు మాకు కావాలి. నీకు జీతం కంటే నీకు ₹1,00,000 ఎక్స్ట్రా ఇవ్వబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, మంచి శాలరీ, దేశంలో అటువంటి అత్యున్నతమైనటువంటి యుద్ధ విమానాలను సెలెక్ట్ చేయబోతూ ఉన్నాం. అక్కడ సైనికులందరినీ నువ్వు చూసుకోవటానికి నీకు వాళ్ళని అప్పగించబోతూ ఉన్నాం. నీలాంటి దైవికమైన భయం కలిగినటువంటి వారు, దైవికమైన ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఉండటం అరుదు. ఈరోజు డబ్బు కోసం ఏమైనా చేస్తాం, ఏ ఫీల్డ్ అయినా చేస్తాం, ఎటువంటిదైనా చేస్తాం అని చెప్పేసి పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజున నీవు ఛాన్స్ లేకపోయినా, బ్రతికే అవకాశం లేకపోయినా, దేవుని కోసం నీ చేతులు మలినం చేసుకోకూడదని నువ్వు తీర్మానం చేసుకున్నావు. కాబట్టి నీలాంటి వాళ్ళు మాకు కావాలి అని చెప్పేసి తీసుకొని మంచి బెస్ట్ శాలరీ ఇచ్చారు ఆమెకి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని దేవుడు, నీ కమిట్మెంట్ దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ యొక్క జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. దేవుడు తన సమాధానం నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. అయితే ఈమంటది ఒకటే క్వాలిటీ చెప్తుంది, ఎవరైతే నాకు కనికరం చూపిస్తారో, దేవుని కారుణ్యం ఎవరు కలిగి ఉంటారు, వాళ్ళ పొలంలో నేను వేరుకుంటాను. ఏదో పొలం కాదు, 100 రకాల పొలాలు ఉన్నాయి అక్కడ, రకరకాల యజమానులు ఉన్నారు అక్కడ. కానీ ఒకటి అంటే దైవికమైనటువంటి ఆ క్వాలిటీస్ ఎవరికి ఉంటాయో, దేవుని కనికరం ఎవరికి ఉంటుందో, ఎవరు దృష్టి కనికరంతో నింపబడి ఉంటుందో, ఎవరు దృష్టి కారుణ్యంతో నింపబడిపోయి ఉంటుందో వారి పొలం నేను ఏరుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బట్టి ఏ పనైనా చేస్తాను, నాకు అన్నం పెట్టేది ఉంటే చాలు, ఏ పనైనా చేస్తాను. చాలాసార్లు అంటారు, ఎటువంటి పనైనా నేను చేస్తాను. డిఎల్ మూడీ అనేటువంటి వాళ్ళ అమ్మగారు, డిఎల్ మూడీ అనేటువంటి దైవజనుడి యొక్క అమ్మగారు ఒక మాట చెప్పిందంట. ఏంటి అంటే, నాయనా నువ్వే పనిని చేయగాని సారాయి కొట్లు పని చేయొద్దు, సారాయి గ్లాస్ నీ చేతిలో పట్టుకోకూడదు బ్రతుకంతా, సారాయి గ్లాస్ పట్టుకోకూడదు నీ బ్రతుకంతా అని చెప్పిందంట. ఒకసారి ఆయన వెళ్ళిపోతున్నాడు, కుటుంబంలో అంతా చిన్నాభిన్నం అయిపోయినప్పుడు ఆయన వేరే ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో ఒక ఇల్లు వాళ్ళు చారదీశారు, చాలా పెద్ద ప్యాలెస్ ఇల్లు అది. 2 ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారంట, ఇదిగో నువ్వు దొరికావు మాకు మగబిడ్డవి, మా ఆస్తి మొత్తం నీ పేరు రాసిస్తేస్తాం, నువ్వు మాతో పాటు ఉండి మా పని చేస్తే, కంపెనీలో పని చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి అంటే ఆయన అడిగాడంటే, ఏ కంపెనీ మీరు చేసేది ఈ పని? అప్పుడు చెప్పారు, మేము బ్రాందీ కంపెనీ నడిపిస్తున్నాం, బ్రాందీ గ్లాసులంతా నువ్వు కడగాలి, ఉదయాన్నే వెళ్ళి అదంతా శుభ్రం చేయాలి, నువ్వు చక్కగా పని చేస్తాను తెలిసిన తర్వాత నిన్ను మా బిడ్డగా తీసుకుంటాం, మా ఆస్తి మొత్తం నీకు ఇస్తాం, నువ్వు వారసుగా చేస్తామంటే ఇమ్మీడియట్గా లేచి నిలబడి బ్యాగ్ తెలుసుకున్నాడంట ఆయన. ఏంటి బాబు ఎక్కడికి వెళ్తున్నావు? పెట్టిన టిఫిన్ కూడా తినుకొని లేచాడంట. ఎక్కడికి వెళ్తున్నావు బాబు ఏంటి అంటే, అమ్మా నా తల్లి ఒకటే చెప్పింది ఆమె చనిపోతూ, ఏంటి అంటే నా జీవితంలో నేను ఏదైనా చేయొచ్చు కానీ ఇదిగో ఈ బ్రాందీలు విస్కీలు మనిషి ప్రాణాన్ని పాడు చేసి, అధికారులు చెడగొట్టి, రాజుల మైండ్లు చెడగొట్టి, అధికారులు లేకుండా బాధ్యత లేకుండా చేసేటువంటి ఈ బిజినెస్లో మాత్రం నన్ను ఉండొద్దని చెప్పింది మా అమ్మ. నా తల్లి మాటను బట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి, నేను బ్రతకడం కోసం అనేక మందిని చంపడానికి నేను వెళ్ళకూడదమ్మా, నా బ్రతుకు ప్రాముఖ్యం కాదు నాకు, నేను ఇతరుల కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి అని చెప్పేసి వెంటనే బ్యాగ్ తీసుకుని వచ్చేసాడంట. దేవుడు ఎంతో గొప్ప దైవజనుడిగా, దేవుని బిడ్డ ఆ శతాబ్దం అంతా ఆయన యొక్క జీవితం ఒక ఉజ్జీవంతో నింపబడిపోయింది. అందుకే చెబుతున్న ఈ రోజున ఉన్నదొకటే జీవితం, ఈ జీవితాన్ని ఎక్కడ పడితే అక్కడ స్పెండ్ చేయడానికి, ఎవరితో పడితే వాళ్ళు సావాసం చేయడానికి. వాళ్ళు మన డబ్బులు ఇస్తున్నారు కదా, వాళ్ళు మనకి అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, కాబట్టి మనం చెప్పిందల్లా చేయాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళ కోసం గొడవలకు వెళ్దామంటే వెళ్దాం. ఇద్దరు మాట్లాడుకున్నారు ఒకసారి, ఏమనంటే, ఇదిగో నువ్వు నీ మీదకి ఎవరైనా గొడవ వస్తే నేను వస్తాను నీతో పాటు పోట్లాడడానికి, నాకు మీదకి ఎవరైనా వస్తే నువ్వు రా, పోట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రోజులో ఒక మర్డర్ కేసులను చూస్తే ఒకడే ప్రత్యర్థి ఉంటాడు కదా, ఒక్కరికి ఇద్దరికి గొడవ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉంటుంది, కానీ పక్కన వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన మాటలు వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్కువ. A1 ముద్దాయి ఒకడు ఉంటాడు, A2 A3 A4 అన్నీ కూడా ఎవరు ఉంటారంటే అతనితో పాటు వెళ్ళి పోట్లాడినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, వాళ్ళు కూడా జైల్లో మగ్గిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే చేసిన సహవాసం, రేపు అలా చంపేద్దారంటే అసలు ఆ మరణంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది, ఎంత ఘోరమైన వేదన ఉంది, తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు, భార్య ఎంత ఏడుస్తుంది అనేది విషయం తెలియకుండా వాడు వెనకాల పోయి ఆ తర్వాత మన జీవితాన్ని చీకటమయం చేసుకుంటాం. ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి నువ్వు ఎక్కడ పడితే అక్కడ పోవడానికి వీల్లేదు, ప్రాణ స్నేహితులు చెప్పారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తీసుకొని పోవడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే నువ్వు మంచి సాంగత్యం చేసే వ్యక్తిగా మంచి కంపెనీని ఎన్నుకోవాలి. ఒకసారి నేను చదువుకునే రోజుల్లో చదువుకున్న డబ్బులు లేక ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళా, పెయింట్ కంపెనీ ఉంది,
ఏషియన్ పెయింట్స్ అయినా అమ్ముతారు కదా, అక్కడ కంపెనీకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద షాప్ పెట్టుకున్న ఆయన, చాలా హోల్సేల్ షాప్ అది పెట్టుకుని ఉన్నాడు. అయ్యా నేను కాలేజ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఒక 3 అవర్స్ పని చేస్తాను, నాకు ఒక 500 ఇవ్వండి నెలకి, లేకపోతే ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అడిగాను. అడిగితే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగాను ఆయన సిగరెట్గా తాగుతున్నాడు, సినిమా చూస్తూ ఉన్నాడు, సినిమా చూసుకుని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పు ఎంత శాలరీ కావాలి, ఇదిగో ఈ లెక్కలే ఎన్ని సామాన్లు కొన్నారనుకో, ఎంత డబ్బులు ఒకసారి లెక్కలే అని చెప్పేసి ఇస్తున్నాను. నేను టగటగ లెక్కలేసి ఇస్తున్నాను. తాగుతున్నాడు చూడండి, రింగులు పొగ వదులుతున్నాడు, ఆ రూమ్ మొత్తం పొగతో నింపబడిపోయింది. సినిమా ఆపట్లేదు, వాళ్ళు రక్తం పట్టేట్టు కొట్టుకుంటున్నారు. వాడు ఎంజాయ్ చేసుకుంటూ చూసుకుంటా సిగరెట్ తాగుకుంటా కాళ్ళు ఆరసాపుకొని ఎదుటి కుర్చీ మీద కూర్చొని చెయ్యి ఇచ్చేయి అది చెయ్యి అంటా ఉన్నాడు. ఇక ఆ వాసన కసి నాకు కళ్ళు తిరిగిపోయినాయి. నేను అనుకున్న ఈ వ్యక్తి దగ్గర నేను జాబ్ చేసే కంటే పస్తు పడుకోవటం బెటర్. ఎందుకు ఇటువంటి భయంకరమైన వ్యసనపరుడి దగ్గర నేను ఎందుకు చేయాలి? వెంటనే లేచాను ఆ లెక్కలను చూసి, చాలా బాగా వేసావు అమ్మాయి అని చెప్పేసి, నీకు మంచి జీతం ఇస్తానులే రా అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పాను, సార్ నాకు వద్దు సార్, నేను రాను సార్, నేను వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పేసి పిలుస్తూనే ఉన్నాడు. నేను వచ్చేసాను. ఎందుకంటే అసలు ఆ వ్యక్తి కరెక్ట్ లేడు. ఆ చైన్ స్మోకింగు, ఆ సినిమా చూసుకుంటా భయంకర పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ ఎలా కూర్చోవాలి తెలియదు ఆయనకి, ఆ విధంగా ఉన్నాడు. అతని దగ్గర మనం పని చేస్తే పరిస్థితి ఎట్లుంటో చెప్పండి. అందుకని బయటకు వచ్చేస్తాం. ఎవరి దగ్గర పరిశుద్ధత లేదో, యథార్థత లేదో, ఎవరి దగ్గర కమిట్మెంట్ లైఫ్ లేదో, ఆయన లైఫ్ గురించి ఆయనకే లేదు. తన శరీరం ఏమైపోతుందో, తన ఊపిరితిత్తులు ఏమైపోతాయో, తన ఆరోగ్యం ఏమైపోతుందో తెలియకుండా ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మనం పోయి పని చేస్తే మన బ్రతుకు ఏమైపోవాలి? ఒక గురి లేదు, గమ్యం లేదు, తన గురించి ఒక బాధ్యత లేదు. అటువంటి వ్యక్తి దగ్గర పని చేస్తే మన బ్రతుకు ఏమైపోవాలి? వెంటనే వచ్చేసా. సో ప్రియ దేవుని బిడ్డ, ఒక ఇంట్లో పాచి పని చేసుకున్నా పర్లేదు, పరిశుద్ధంగా ఉండే వాళ్ళ ఇంట్లో పోయి పాచి పని చేసినా వాళ్ళ ప్రార్థన మనకు కూడా ప్రార్థన వస్తుంది. మనం ప్రార్థన పరులు కాకపోయినా వాళ్ళు చేసే ప్రార్థన బట్టి మనకి ప్రార్థన కూర్చోాలనిపిస్తుంది కదా. వాళ్ళు పాడుతుంటే మనకి పాడాలనిపిస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకు ఆధారం లేనప్పుడు, నిలబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం నిలబడలేనప్పుడు, జారిపోతున్నప్పుడు నిలబడిన వాళ్ళని పట్టుకోవాలి మనం గట్టిగా. మనకు ప్రార్థన చేత కానప్పుడు ప్రార్థన చేసే వాళ్ళతో సాంగత్యం చేయాలి. మనకు మరి యథార్థత తెలియనప్పుడు యథార్థత బ్రతికే వాళ్ళతో మనం సాంగత్యం చేయాలి. దావీదు ప్రవక్తలతో సాంగత్యం చేసేవాడు, ప్రవక్తలతో నడిపేటువంటి వాడు. నాతాను ప్రవక్తతో ఉన్నాడు, గద్దించగానే సరి చేసుకున్నాడు కదా, తనను గద్దించి సరిచేసే వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఆయన శామ్యూయల్ ప్రవక్తతో సాంగత్యం చేశాడు. సో ఎందుకంటే వీళ్ళందరితో ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే, తనను సరి చేసుకోవడానికి, తన బ్రతుకును బాగు చేసుకోవడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనల్ని సరిచేసేవాళ్ళు మనకుంటే మనకు ఆశీర్వాదం. మనము తప్పిపోయినప్పుడు ప్రేమతో మనం చేరదీసి ఇది కాదు ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు మనకు ఉండటం ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా కాకుండా మనం ఏం చేసినా కరెక్ట్ అని చెప్పేసి, మనం ఏం చేసినా చాలా మంచిదని చెప్పేసి నవ్వుకొని మనల్ని ఇంకా పాపాన్ని ప్రేరేపించేవాళ్ళు మన జీవితంలో ఉంటే ఇది చాలా గొడ్డలి పెట్టి లాంటిది మన జీవితానికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో గొప్ప వ్యక్తులు, మంచి వ్యక్తులను కోరుకోవడం నేర్చుకోవాలి. సో ఈమె ఏమి కోరుకుంది అంటే, నాకు కనికరం కలిగినటువంటి ఒక వ్యక్తి పొలం కావాలి, దయ చూపించే ఒక వ్యక్తి పొలం కావాలి, నా పరిస్థితి విని నా మీద కనికరం చూపించే ఒక వ్యక్తి కావాలి, దైవికమైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి, దైవికమైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి ఒక వ్యక్తి. ఏ పొలం అయితే ఆయన చేస్తాడో ఆ పొలం నేను వెళ్తాను. కనికరం, ప్రేమ, దయ, వాత్సల్యం ఇవన్నీ ఉన్న చోట దేవుని సమాధానం ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఆ పొలం మీద ఖచ్చితంగా దేవుని కృప ఉంటుంది. ఎవరి దగ్గర ప్రేమ ఉంటుందో, దయ ఉంటుందో, బైబిల్ చెబుతుంది కదా, కనికరించు వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు, వారు దేవుని కనికరాన్ని పొందుకుంటారు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సో కాబట్టి దేవుని బిడ్డ, ఎవరు సమాధానపరుస్తున్నారో వీళ్ళని ఎక్కేసి వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి గొడవలు పెట్టేవాళ్ళు కాకుండా ఇద్దరిని సమాధానపరిచేటువంటి వాళ్ళు ధన్యులు. ఇరువురు సమాధానపరిచి వాళ్ళు చేతులు పట్టిస్తున్న వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఏమవుతారు అంటే దేవుని కుమారులు అనబడతారు, దేవుని కుమార్తెలని పిలువబడతారు. అటువంటి వాళ్ళతో మనం ఉంటే మంచిది. లేకపోతే వాళ్ళు మనకు కూడా చెప్తారు, వచ్చి నిన్ను పలానోళ్ళు ఇట్లా అంటున్నారు, పలానోళ్ళు అలా అంటున్నారు, నువ్వు ఎందుకు చేతులు కట్టుకుని కూర్చుని ఉన్నావు, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, లేచి పదా తెలుసుకోటు ఇటు అని మనల్ని రెచ్చగొడతారు వాళ్ళు. ఖచ్చితంగా చెప్పుడు మాటలు, భయంకరమైన మాటలు, చెప్పుడు మాటలు వింటే కానీ రాజే నాశనం అయిపోతాడు. చెప్పుడు మాటలు విని కానీ యుద్ధానికి వెళ్తే. అందుకే చెబుతున్న ఈ రోజున అటువంటి మనుషులు మనకు దూరంగా ఉండాలి. ప్రేమ, దయ, కనికరం గల వ్యక్తులు మనకు ఉండాలి. షార్ట్ టెంపర్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎగ్గాదిగ్గా మాట్లాడడం, అటువంటి వాళ్ళు మన జీవితం నుంచి వెళ్ళిపోవడం మనకు క్షేమం. వాళ్ళు మన బ్రతుకుల నుంచి వెళ్ళిపోవడం మనకు ఎంతైనా మంచిది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఎగ్గాదిగ్గా మాట్లాడి, ఎవరున్నారు ఎదురుగా తెలియకుండా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు మన ఫ్రెండ్స్.
వాళ్ళందరూ చేతులు దండం పెట్టి పంపించడం మంచిది మన జీవితంలోంచి. వాళ్ళు నెమ్మదిగా ఉండరు, మనల్ని నెమ్మదిగా ఉండేవారు. వాళ్ళకి ఎప్పుడు ఏదో గొడవ కావాలి, మన 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 మైండ్ని కూడా గొడవలు పెట్టేస్తుంటారు. సో అందుకని దేవుని బిడ్డ జాగ్రత్తగా మన జీవితాన్ని కొన్ని క్వాలిటీస్ ఎన్నుకోవాలి. నా ఫ్రెండ్స్ ఇలా ఉండాలి, నా కుటుంబం నేను ఎన్నుకునేటువంటి జాబ్ ఇలా ఉండాలి, నా చుట్టూ ప్రజలు ఎలా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు పంపిస్తే మనం ఏం చేయలేం. కొన్నిసార్లు ఆయన అంటాడు, తోడేళ్ళ మధ్యలో నేను పంపిస్తాను అన్నాడు. అట్లుంటే మనం ఏం చేయలేం. కానీ మనం కోరుకునేది మాత్రం సమాధానం, ప్రేమ, పరిశుద్ధత, ఆత్మీయత, అనురాగం, ప్రార్థనా జీవితం. ఇవి ఉన్న వాటిని మనం కోరుకున్నప్పుడు మన జీవితం చాలా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత పెద్ద మిన్నువిరిగి మీద పడేటువంటి శ్రమ మన జీవితంలో వచ్చినా 100% మనం చాలా హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, రూతు ఎందుకు ఆశీర్వదించబడింది? 100%. ఎందుకు ఆమెకి 100% దీవెన వచ్చింది? ఆమె ఎందుకు సంపూర్ణ బహుమానాన్ని పొందింది అంటే, తాను పనిచేసే స్థలములో ఒక క్వాలిటీని ఎన్నుకున్నది. తాను ఎక్కడికి వెళ్ళి పని చేయాలనుకుందో ఆ వ్యక్తి ఎలా ఉండాలో ఆమె నిర్ణయించింది. ఎలా ఉంది అంటే, కనికరం గల వ్యక్తి పొలంలో ఏరుకుంటాను, కృపగల వ్యక్తి పొలంలో ఏరుకుంటాను, దయగల వ్యక్తి పొలంలో ఏరుకుంటాను నేను. ఎందుకంటే అది దైవికమైనటువంటి క్వాలిటీ, డివైన్ క్వాలిటీ అది. అందువల్ల ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కడైనా క్షమిస్తారు, ఎక్కడైనా సరిదిద్దుతారు, ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు మన జీవితాలు మార్చడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డ, ఈరోజు మనం ఎటువంటి వారితో బ్రతకాలంటే, కనికరం గలటువంటి వాళ్ళతో, ప్రేమ గలటువంటి వాళ్ళతో మన సాంగత్యం ఏర్పరచుకున్నప్పుడు మనం సంతోషంగా, సమాధానంగా బ్రతుకుతాం. మన జీవితం చాలా ఆనందంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేదంటే వాళ్ళ గొడవలో మనం ఇరుక్కోవాలి, వాళ్ళ తగువులో మనం వెళ్ళకపోతే ఊరుకోరు. వాళ్ళు పెట్టుకుంటారు, మనల్ని పిలుస్తారు. మాకోసం ఎవరు రాలేదే, మా మీద రౌడీలు వస్తే మా దగ్గరికి ఎవరు రాలేదే, మా బ్రతుకులు ఎవరు రాలేదు, మాకోసం ఎవరు మాట్లాడలేదు, మాకు ఎవరు లేరు ఈ లోకంలో అంటారు. వాళ్ళు అనవసరం గొడవ పెట్టుకుంటారు. రాకపోతే మనం కానీ పోకపోతే మన మీద ఎత్తుకుంటారే. అసలు మేము ఈ ఊరిలో ఉండం, ఈ వీధిలో ఉండం, మాకు వద్దు, అసలు ఈ లైఫే వద్దు, మేము వెళ్ళిపోతాం. చెప్పండి, గొడవల్లో తల దూచుకుంటారు. మనం కానీ వెళ్ళకపోతే ఇలా మాట్లాడతారు, ఎందుకు రాలేదు, అసలు ఎందుకు రాలేదు మా దగ్గరికి, మీరు మా గొడవలో ఎందుకు లేరు మీరు అడుగుతారా లేదా? నా జీవితంలో ఇంతమంది ఇటువంటి ఎన్నో కేసులు చూశాను నేను. కాబట్టి చెబుతున్నాను, ప్రశాంతంగా బ్రతికేటువంటి వాళ్ళు మనకు కావాలి. ఉన్నదొక్క జీవితం. ఈ గొడవలు, కొట్లాటలు, ఈ అనవసర రచ్చలు, రావిళ్ళు అన్నీ మన జీవితంలో ఉండటానికి వీలే లేదు. మన జీవితం శాంతంగా, సమాధానంగా, దైవీకంగా బ్రతకాలి. ఇన్ కేసు మన మీదకి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళే సమాధానం పడిపోయేటికి వెళ్ళిపోవాలి మనం. ఆ విధంగా ఉంటే మన జీవితం ఎంతో ఆశ్వాదకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, దీవెనకరంగా మనం మార్చబడుతుంది. శత్రువుకు మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వకూడదు, శత్రువుకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు. మన జీవితంలో ప్రేమతోనే మనం జయించాలి, కృపతోనే మనం జయించాలి, సమాధానంతో మనం జయించాలి. అప్పుడు మన జీవితం ఆశ్వాదకరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈమె ఎందుకు ఆశ్రదించబడిందంటే, తాను కనికరాన్ని ఉన్నటువంటి వ్యక్తిని, కనికరంతో నింపబడినటువంటి పొలం ఉన్న వ్యక్తిని, ఆ కుటుంబాన్ని కోరుకున్నది. మీరు చూడండి, ఇక్కడ మరి బోయజు పొలంలో ఏముందంటే ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది. దరిద్రులు వస్తే కనికరించి దగ్గర చేసుకున్నటువంటి ఒక అనుబంధం ఉంది. ఆ వెళ్ళగానే తెలిసి తెలియక ముందే ఆ మేస్త్రి గారు ఆమెను పిలిచి, దేవుని బిడ్డ, అయ్యా నేను ఈ పొలంలో ఏరుకుంటాను అయ్యా, దయచేసి నాకు ఒక అవకాశం అయ్యా అంటే ఇమ్మీడియట్గా ఛాన్స్ ఇచ్చేసాడు ఆయన. ఓ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఉండు మా వానర్ వస్తాడు, అక్కడ కూర్చో అని చెప్పేసి అనలేదు. ఎందుకంటే దేవుని బిడ్డ, ధర్మశాస్త్రం కంటే కనికరం గొప్పది, కనికరం గొప్పది. ఆ యొక్క అవసరం ఉన్నటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా చేర్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అయిందనుకో, తీసుకొస్తే యాక్చువల్గా రూల్ ప్రకారం చేర్చుకోకూడదు వాళ్ళని, డీటెయిల్స్ తెలిసేదాకా. కానీ ప్రాణం పోద్ది ఈ లోపల. ఆ తర్వాత నువ్వు ట్రీట్మెంట్ చేయలేవు కాబట్టి యాక్సిడెంట్ కేసు అర్జెంట్గా జాయిన్ చేసుకోవడం ఒక రూల్ వచ్చింది ఇప్పుడు మనకి. ఎప్పుడని రాలి వాళ్ళ డీటెయిల్స్ తర్వాత, వీళ్ళే రాంగ్ చేశారు, వాళ్ళే రాంగ్ చేశారు తర్వాత సంగతి. ముందు అర్జెంట్ వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. అది కనికరం అంటే, సింపతి అంటే, అది ప్రేమ, దయ అంటే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అందుకని దేవుని బిడ్డ, ఆమె రాగానే ఓనర్ కోసం కూడా వెయిట్ చేయకుండా ఏరుకోమ్మా అని చెప్పాడు. దయ. ఆయన రాగానే, బోయాజ్ రాగానే ఆమెను చూసిన వెంటనే అందరిని వదిలిపెట్టి ఏమి ఎవరో అని అడుగుతున్నాడు. దయ. రాగానే రమ్మా గనరా, ధైర్యపరిచాడు, చక్కగా మాట్లాడాడు. దిగులు పడకు, భర్త లేడని, బిడ్డలు లేరను, లేకపోతే నేను చూసుకునే వాళ్ళు లేరను, దిగులు పడకు, దేవుడిని ఆశీర్వదిస్తాడమ్మా. ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, నీకేం బాధ లేదు, మేమందరం ఉన్నాం అని చెప్పాడు. రమ్మ భోజనం చేద్దు కానీ, రమ్మ నీళ్ళు తాగుద్దు కానీ, రమ్మ ఏరుకుందు కానీ, ఇక్కడే ఉందమ్మా. ఎంత మంచి ప్రేమగల మాటలు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకోళ్ళైతే ఏమంటారు తెలుసా, ఏ దరిద్ర మొహం దాన, ఎక్కడి నుంచి వచ్చావు పొద్దునే, పావుతలకే తగలబడ్డావా, పొద్దున్నే వచ్చి వెళ్ళిపో, మోయాబు దాని అడగకుండా వస్తావు, అంటరాంతి అని వెళ్ళిపో అని చెప్పేసి అనేవాళ్ళే.
కానీ ప్రియ దేవుని బిడ్డ వీళ్ళెవ్వరూ అనలేదు. ఆ పనికత్తెలు బోయాజ్ అంతగా ఆమెను పొగుడుతున్నా, అంతగా ఆమెని ప్రైజ్ చేస్తున్నా, ఆమెను తీసుకొచ్చి దగ్గర కూర్చోబెట్టుకొని ఆమెకి భోజనం పెడుతూ నీళ్ళు ఇస్తున్నా ఒక్కరు ఈర్ష్య పడలేదు, ఒక్కరు ద్వేషం పడలేదు. ఒక్కరోడు ఎందుకు చేస్తున్నాం, మేము ఇన్ని రోజులు చేస్తున్నాం, మాకెందుకు మీరు చేయలేదు, ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చినాక ఎందుకు చేస్తున్నారు మీరు అని అడగలేదు ఎవరు కూడా. అందరూ దయతోనే ఉన్నారు అక్కడ. అయ్యో పాపం భర్తను పోగొట్టుకుంది, అయ్యో పాపం దూరదేశం నుంచి వచ్చింది, అయ్యో పాపం, అందరూ జాలిపడ్డారు. ఆ పొలమే జాలితో నింపబడిపోయింది, ఆ పొలమే దేవుని కృపతో నింపబడిపోయింది. ప్రైజ్ రామెన్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మన జీవితంలో మనం సరైన డెసిషన్ తీసుకుంటాం, సరైన నిర్ణయం తీసుకుంటాం, సరైన వాటిని చూజ్ చేసుకుంటాము, దైవికమైన క్వాలిటీస్లో ఉన్నట్టు వాళ్ళని చూజ్ చేసుకుంటాము, మన జీవితం సాఫీగా మార్చబడిపోతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనమే పోయి పులినోట్లో తలకాయ పెట్టి మనమే భయంకర పరిస్థితులు ఉండి ఎప్పుడైతే ఉంటాం మన జీవితం నాశనకరంగా ఉంటుంది. అందుకే చెబుతాను ఈ రోజున దేవుడిని నడిపించబోయే సమయం ఆసన్నమైనది. సరే నిర్ణయం తీసుకో. వివాహం చేసుకునేటప్పుడైనా కానీ, ఉద్యోగం చేసేటప్పుడు కానీ, వ్యాపారం చేసేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, ఇల్లు కట్టుకునే చోట కానీ, మా వాళ్ళు ఉన్నారు ఎక్కడ కట్టుకోవడం, మా వాళ్ళు అక్కడ వదిలేయటం కాదు. దేవుని ప్రజలు ఎక్కడున్నారు, దేవుని ఆరాధించే ప్రజలు ఎక్కడున్నారు, మంచి స్థలం అక్కడ కొనుక్కో, నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మంచి స్థలాలను, మంచి ఉద్యోగాలు, మంచి వ్యక్తులు మనం చూజ్ చేసుకుంటామో మన లైఫ్ ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. అందుకే రోజున గొప్ప వాటిని కోరుకో, దైవికమైన క్వాలిటీస్ ఉన్నటువంటి వాటిని కోరుకో. నీ జీవితం దైవికమైన సమాధానంతో, దైవికమైన శాంతితో, దైవికమైన ఆశీర్వాదంతో నింపబడిపోతుంది. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయబోతున్న అందరూ తలలు వంచి నాతో పాటు ఏకీభవించి, ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి. దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. అద్భుతాలు చేసే తండ్రి మీరయ్యా, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే తండ్రి మీరయ్యా. మీ కృప చేత నింపండి, బలము చేత నింపండి, ఆశీర్వాదముతో నింపండి, క్షేమముతో నింపండి, మీ శక్తితో నడిపించండి అయ్యా, మీ కార్యములు నూతనపరచండి అయ్యా. ఎంతమంది ప్రజలు తండ్రి ప్రభువా నలిగిపోతున్నారో, దుర్మార్గ వ్యక్తులతో నలిగిపోతున్నారో, దుర్మార్గమైనటువంటి వ్యాపారం మధ్యలో ప్రభువా దుర్మార్గమైన మనుషులతో చిక్కుకొని పోయి తండ్రి ఎంతమంది నశించిపోతున్నారు. ఆ వ్యాపారం, ఈ వ్యాపారం, గంజాయి వ్యాపారం, దుర్మార్గ వ్యాపారాలు చిక్కుకొని తండ్రి పొట్ట కూటి కోసం నాయన మనస్సాక్షిని చంపుకొని నాయన బారు షాపులో పని చేస్తూ తండ్రి, అనవసరం మనుషులతో కలిసి పని చేస్తూ ప్రభు మనస్సాక్షిని చంపుకొని తండ్రి ఎంతమంది పని చేస్తున్నారు. విడుదల దయచేయండి అయ్యా. అయ్యా మంచి మార్గము తెరవండి నాయన, క్షేమకరమైన మార్గము తెరవండి నాయన, దయగల మార్గము తెరవండి తండ్రి, కృపచేత నిలబెట్టండి తండ్రి, దయచేత నిలబెట్టండి ప్రభువా, అభిషేకముతో నింపండి ప్రభువా, ఆశీర్వాదముతో నింపండి ప్రభువా, సమృద్ధితో నింపండి ప్రభువా, జీవముతో నింపండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది నలిగిపోతున్నారో ప్రభు, సరైన పని లేక, సరైన వ్యక్తుల సాంగత్యము లేక, సరైన ఫెలోషిప్ లేక, సరైనటువంటి అయ్యా సాన్నిధ్యము లేక ఎంతమంది కుమిలిపోతున్నారు ప్రభువా. మార్గము తెరవబడును గాక, మార్గము తెరవండి నాయన ప్రభువా, విశాల పరచండి తండ్రి నాయన, తలుపులు తెరవండి నాయన. వేరే కృప చూపి నడిపించమని, సహాయం చేయమని, మీ దయచేత నింపమని, కారణంతో నింపమని తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తాం, స్తోత్రాలు చెల్లిస్తాం. రక్షకుడా రండి, పరిశుద్ధాత్మదేవ రండి, పరలోకపు తండ్రి కృపచేత నిలబెట్టండి తండ్రి, మీ దయచేత నిలబెట్టండి తండ్రి నాయన. మీరు అభిషేకించి నడిపించి బలప స్థిరపరచమని, సహాయం చేయమని, మీరు అద్భుతం చేయమని, కనికరించమని, కృపతో నింపమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆస్వాదించి సమాధాన పరిచర్యలు, సమాధానం అటువంటి బంధము చేత మిమ్మల్ని బంధించి నడిపించునుగాక, ఆస్వాదించునుగాక, కృపచేత బలపరచునుగాక. ఆమేన్ ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ గొప్ప దినములు సమాప్తములగు. ఆమేన్ ఆమేన్ ఆమేన్.